హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత నేను ఈ వీడియో తీస్తున్నా. అంటే నాకు కొంచెం బిజీగా ఉండడం వల్ల అసలు ట్రాక్ అప్డేట్ అనేది ఇవ్వలేకపోయినా, కానీ ఇక్కడ నుండి రెగ్యులర్గా ట్రాక్ అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నాను. మనకి ఇది గాజుల మాచపూర్ దగ్గర ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, ఇంతకుముందు మనం ఈ బ్రిడ్జ్ దగ్గర 7.1 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వరకు రైల్వే ట్రాక్ నిర్మాణం అనేది సిద్దిపేట రైల్వే స్టేషన్ నుండి ఇక్కడ వరకు 7.1 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. ఇక్కడ నుండి మళ్ళీ ఎన్ని కిలోమీటర్ అయింది అనేది మనం చూసుకుందాం. అసలు మరి వర్క్ నడుస్తుందా లేదా అనేది, మరి ఏసీరా ఇక్కడ నుండి ట్రాక్ నిర్మాణం జరిగిందా లేదా అనేది కూడా కంటిన్యూ చూసుకుందాం మనం. మొత్తానికైతే మా బాబు కూడా వచ్చిండు. నా ఫేస్ ఏం చూపెట్టలే ఎన్ని రోజులు, కానీ మా బాబు ఫేస్ అయితే చూపెడుతున్నాయి ఈరోజు. ఇక్కడ వరకు మనము ఇంతకుముందు వీడియోస్లో ఇక్కడ వరకు కంప్లీట్ అయిన ఉండే, కానీ చాలా అంటే ముందు కూడా వేసేసారు. మనం ఈ ట్రాక్ నిర్మాణం అనేది ఇక్కడ వరకు 7.1 కిలోమీటర్స్ మనకి కంప్లీట్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీగా మనకి 7.1 నుండి మనం రీడింగ్ కొట్టుకుందాం. మనం బండి రీడింగ్ కొట్టుకుందాం. బండి కింద ఉంది మనకి. ఇక్కడ నుండి మనకు ఎన్ని కిలోమీటర్ల మీద మనకు ట్రాక్ నిర్మాణం కంప్లీట్ అయిందో చూసుకుందాం మనము. నాకు కూడా మళ్ళీ చాలా రోజుల తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నా. నాకు కూడా ఎగ్జైటింగ్గానే ఉంది. ఎన్ని కిలోమీటర్ల వరకు కంప్లీట్ అయింది అనేది కూడా నాకు కూడా ఎగ్జైటింగ్గానే ఉంది. ఒక 30 మీటర్స్ 40 మీటర్స్ తర్వాత మన బైక్ వస్తుంది. అక్కడ నుండి మనం కౌంట్ చేసుకుందాం. అక్కడ బండి ఎక్కడ ఉంది అక్కడ నుంచి కంటిన్యూ చేసుకుందాం. ఈ గాజుల మాచపూర్ దాటి ఎంతవరకు వర్క్ కంప్లీట్ అయింది అనేది చూసుకుందాం. ఎట్లా వెళ్తారు? బైక్ పైన రీడింగ్తో బైక్ పైన వెళ్ళాలి. వెళ్ళాలి, అట్లా రీడింగ్ రాదు కదా మన బైక్ పైన అయితే మనం కరెక్ట్ రీడింగ్తో చెప్పగలుగుతాం మనము. ఓకే, బైక్ కింద ఉంది. నేను కెమెరా ముందు ఎక్స్ప్లెయిన్ చేయలేక ఇంతవరకు మా బాబు అయితే ఎక్స్ప్లెయిన్ చేసింది. ఈరోజు మామూలుగా సింపుల్గా వచ్చేసినాం. గట్టిగా మాట్లాడు. ఇటు వెళ్ళొచ్చు. ఎగ్జాక్ట్గా 50 మీటర్స్. బైక్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఏంటి తవ్వ మంచిగా ఉంది అందరా? మెల్ల పడతా పోయే లెవెలు. ఎంత నేను పడుతున్నా. ఇది ఎంత హైట్ ఉంది చూడండి. ఇది ఒకసారి చాలా హైట్ ఉంది ఇక్కడ. అంటే ఎత్తు పల్లాలకి అంటే ఒక ట్రాక్ నిర్మాణం అప్పుడు ఈ ఎత్తు అప్ డౌన్ కామనే కదా. ఇక మామూలు మంచి టెక్నిక్ దిగుతున్నాడు. సరే, ఇక బైక్ రైడింగ్ చూసుకుందాం. ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా మనకి ఒక చూసి కదా 40-50 మీటర్స్ అని పోతుండొచ్చు అంతే అది. కానీ ఇక్కడ చూసి మనకి ఇప్పుడు 9218.7 ఉంది. ఇక్కడ నుండి మనం రీడింగ్ స్టార్ట్ చేసుకుందాం. ఇది ఇక మనకి ఎన్ని కిలోమీటర్ వస్తుంది అనేది ఇక్కడ క్లారిటీగా చూసుకుందాం మనము. ఎందుకంటే మనం ఏదన్నా ఒక వీడియో చేస్తున్నాము అని అంటే ఆ వీడియోలో మనకు క్లారిటీ ఉంటేనే, కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ చేస్తున్నామంటేనే సరైన ఆధారాలతో చేయాలి. అందుకే ఆ ఉద్దేశం కొద్దీ ఎవరికి రాంగ్ గైడెన్స్ ఇవ్వద్దు. ఏదో నాకు వ్యూస్ రావాలనే ఆలోచన కొద్ది మాత్రం కాకుండా, నాకు అసలు వ్యూస్ గురించి ఆలోచన అయితే ఎప్పుడు ప్రతిదీ చిన్న పెద్ద అన్ని తీసేద్దు, కానీ అందరికీ సరైన ఇన్ఫర్మేషన్ కోసమే చేస్తున్నా. ఓకే, ఇప్పుడు 9218.7 కాడ మనం స్టార్ట్ చేసుకున్నాం. అంటే 9218 కిలోమీటర్ల 700 కాడ స్టార్ట్ చేసుకుంటున్నాం మనము. ఇక్కడ నుండి మూవ్ అవుదాం ఇక. ఓకే, ఇక్కడ స్టార్ట్ చేసుకుంటాము. 9218.7 కాడ మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. ఇక ముందుకెళ్దాము. ఇక్కడ మనకి ఎంత వ్యత్యాసం చూడండి. ఒక 300 మీటర్ల వరకు వచ్చినాం మనము. 300 మీటర్ల వరకు వచ్చినాం. అక్కడ కంప్లీట్ హైట్ ఉంది. దిగేటప్పుడు కూడా ఇబ్బంది పడ్డాం అంచెలు. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి మొత్తం డౌన్ ఉంది. దాబడా ఉందా ఆడ? ట్రాక్ ఉందా? ట్రాక్ వేసి ఉందా ఆడ? అందా ఉంది.
ఇక్కడ మొత్తం ఒక 400 మీటర్లు రాగానే మనకు మొత్తం కంప్లీట్ డౌన్ అయిపోయింది. ఆడ అంత హైట్ ఉండే ఇది మొత్తం డౌన్ అయిపోయింది. ఇక్కడ మొత్తం డౌన్ అయిపోయింది. ఇక్కడ దగ్గరలో మనకి ఇక్కడనే గాజుల మచ్చపురం ఉంటుంది దగ్గర. అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ వరకు ఎన్ని కిలోమీటర్లు ఉందని చూద్దాం. మళ్ళీ ట్రాక్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పక్కకి డ్రైన్ సిస్టమ్ కూడా ఉంది. ఈ డ్రైన్ సిస్టమ్ ఇవి సైడ్కి వెళ్ళిపోతుండొచ్చు. ఇక్కడ వాటర్ అంటే డౌన్ ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ డ్రైన్ సిస్టమ్ పెట్టారు. ఇక్కడ హైట్లో ఉంది, ఇక్కడ లేదు డ్రైన్ ప్లేస్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా మనము గంగాపూర్ని గాజుల మచ్చపూర్ని కలిపే బ్రిడ్జ్ అక్కడ వరకు వచ్చినాం. మనము అక్కడ వరకు వచ్చేసి 9219.4 వచ్చింది మనకి. అంటే ఇంచుమించుగా ఒక 700 మీటర్లు వచ్చినాం మనం ఇక్కడ వరకు. సరే ముందుకు వెళ్దాం. ఎగ్జాక్ట్లీగా ఇప్పుడు మనకు ఒక 1 కిలోమీటర్ వచ్చింది. ఇది మన గాజుల మచ్చపూర్ చెరువు అవుతుందో ఆ చెరువు వరకు వచ్చింది. ఈ చెరువు వరకు కూడా ఇది మనకు ట్రాక్ మనకు కంప్లీట్ అయింది. అటు ముందుకెళ్ళామంటే రోడ్డు కరెక్ట్గా లేదు. మామూలుగా అంచనా వేసి అది చెప్పగలుగుతాను నేను. అది అంటే ఇప్పటికీ 8.1 కిలోమీటర్స్ ఇక్కడ వరకు అయింది. అది అంచనా వేసి ఇంకా చెప్పగలుగుతా. మొత్తం ఎంత అవుతుంది అన్నది మనకి వీడియో ఎండింగ్ వరకు క్లారిటీ వస్తుంది. ఈ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ వరకు మనకు 8.1 కిలోమీటర్స్ వచ్చింది. ఇక్కడ కరెక్ట్గా ఒక గుర్తు స్టార్టింగ్ పోల్స్, ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత స్టార్టింగ్ పోల్స్ ఇవి. ఇక్కడ వరకు మనకు 8.1 కిలోమీటర్స్ వచ్చింది. సరే అక్కడ వరకు మనం అందరూ అంచనా వేసుకోగలుగుదాం అది ఎన్ని కిలోమీటర్ వచ్చింది అనేది. మొత్తానికైతే ఇక్కడ ఒక మన తోవ వేస్తున్నారు. ఇది కొత్త తోవ వేస్తున్నారు ట్రాక్ అయిపోయిన తర్వాత. ఈ చెరువు దగ్గరికి ఎగ్జాక్ట్లీ మనకి 8.1 కిలోమీటర్స్ వచ్చింది. ఇక ముందు ఎంత ఉంది అనేది కొంచెం అంచనా వేయగలగడమే. ఎందుకంటే బండి ముందుకు తీసుకోరాదు కాబట్టి కొంచెం అంచనా వేసి చెప్పగలుగుదాం. సరే ఇప్పుడు అది కరెక్ట్గా కాకుంటే ఫ్యూ డేస్లో అంటే ఒక 2-3 డేస్లో మళ్ళీ బైక్ రైడింగ్ చేసి మళ్ళీ తీయగలుగుతా. మనం నడుస్తున్న మామూలు రోడ్డు మీద ఒక అంచనా అది అంటే ఆ రోడ్డుకి మనం ట్రాక్ పైన వెళ్తున్న దానికి చాలా తేడాగా అనిపించింది నాకు. ఎందుకంటే డిస్టెన్స్ మనం ఇది ట్రాక్ వెంబడ పోతూ ఉంటే తొందర కిలోమీటర్ కంప్లీట్ అయినట్టుగా అనిపిస్తుంది. మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే కిలోమీటర్ ఇంకొస్తున్నట్టుగా అనిపిస్తుంది. మరి అదేదో ఆ విచిత్రం ఏందో కానీ నాకే అనిపిస్తుంది, మిగతా వాళ్ళకి కూడా అనిపిస్తుంది తెలియదు కానీ నాకైతే ఎట్లా అనిపిస్తుంది. సరే ఇప్పుడు ట్రాక్ ఇక్కడ రోడ్ వేస్తారు, అది రోడ్ వేస్తారు. అది చాలా లాంగ్ ఉంది పెట్టాలి. కరెక్ట్గా బండి మీద ఓడైతే మంచిగా ఉండదు కదా. ఇది వర్షాలు కాస్త రోడ్ డ్యామేజ్ అయినట్టుంది. ఇది మళ్ళీ అందుకే కొత్త రోడ్ వేస్తుంది. ఇది ఇంటికి తీసుకుపోయి అటు వేసి మళ్ళీ తప్పిస్తుంది దాన్ని. ఎక్కడికి వెళ్తున్నాం? ఎటు వెళ్తున్నాం ఇప్పుడు? ఎందుకోసం? ట్రాక్ నిర్మాణం ఎంత కంప్లీట్ అయిందండి తెలుసుకోండి. కంప్లీట్ అయిపోయాక మనం ఫస్ట్ ట్రైన్ జర్నీ చేద్దామా? మా జూమింగ్ ఎక్కువైందా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? అడుగుతాం మనం. ఏమని అడుగుతావు? సరే ఇప్పుడు మొత్తానికి అయితే కంప్లీట్ అయింది. ఇంకా కొన్ని రోజులు అయితే ట్రాక్ కంప్లీట్. ఇది ఎక్కడి వరకు? సిరిసిల్ల వరకు అవుతుందన్నా? సిరిసిల్ల వరకేనా? ఓకే. మొత్తానికి అయితే ఎండింగ్ పాయింట్ అయితే మనకు కనబడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఓకే, అదేంటి మన ఎక్స్కవేటర్, హిటాచీ ఎక్స్కవేటర్ అయితే ఏదైతుందో చిన్నది అది ఫిల్ చేస్తారు, బలస్ ఫిల్ చేస్తారు దాంతో. ఇక్కడ వీళ్ళు ముందు వస్తారు మనకి. వీళ్ళని అడుగుదాం ఎక్కడ వరకు కంప్లీట్ అయిందో.
ఇది ట్రాక్ ఎక్కడి వరకు కంప్లీట్ అయింది? ట్రాక్ ఎక్కడి వరకు కంప్లీట్ అయింది? उधर है ना? हाँ यहाँ कंप्लीट हो गया? नहीं तो उधर भी है ना? उधर नहीं है. हाँ यहाँ तक है ना? అట్లా ఆయన అడిగితే చెప్తాడు ఓన్లీ ఇక్కడ వరకే కంప్లీట్ అయిందని చెప్తాడు ఆయన. వాళ్ళు హిందీ మాట్లాడుతున్నారు, మనకి హిందీ రాదు కాబట్టి మాట్లాడారు. నువ్వు కూడా హిందీ నేర్చుకోవాలి కదా, ఎందుకు? హిందీ నేర్చుకోవాలి కదా నాన్న, మెల్లమెల్ల నేర్చుకోవాలి. నాకు కూడా పూర్తి రాదు. ఇక్కడ మొత్తము ట్రైన్ పోవడం కష్టం. అంటే సెట్ చేస్తారులే, సెట్ చేస్తారు మళ్ళీ మామూలుగా గ్యాప్ ఉంది అది సెట్ చేస్తారు. అన్నీ సెట్ చేసుకున్న తర్వాతనే వాళ్ళ అంటే కరెక్ట్గా ఉంది అయిన తర్వాత ట్రైన్ పంపిస్తారు ఇంటికి. దీనికి వెళ్ళి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారు. ఎక్స్కవేటర్ అంటారు. ఎక్స్కవేటరు బల్లాస్ ఫిల్ చేస్తుంది. మనం వాటికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం అతన్ని అడగబోతున్నాం. మనం దాని కిందికి అప్పుడు ఇప్పుడు అవి సలకలక్కలవ్వా, మేము వాడికి వెళ్ళకపోతున్నాం. ఇక్కడ కూడా సైడ్ డ్రైనేజ్ అంటే సైడ్కు ఇంకోటి వచ్చింది. మరి ట్రాక్ నిర్మాణం కూడా ఇలా ఇంకొకటి జరగబోతున్నట్టుంది. అందరూ చూస్తే అట్లే అనిపిస్తుంది. అంటే ఇక్కడ కొంచెం ఖచ్చితమైన ప్లేస్ కాబట్టి ఒక డబుల్ ట్రాక్ పెట్టే అవకాశాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఆల్రెడీ ఒక ట్రాక్ కంప్లీట్ అయింది ఇక్కడ, మళ్ళీ ఒకటి సైడ్కి ఉంది. వదిలేదు మొత్తానికైతే ఎండింగ్ పాయింట్కి వచ్చినాం మనము. ఈ ఎండింగ్ పాయింట్ అనేది అక్కడి నుండి మనకి అక్కడ ఏదైతే బ్రిడ్జ్ అయితే ఉందో అక్కడి నుండి ఇక్కడ వరకు ఇంచుమించు 1 కిలోమీటర్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది 100% కిలోమీటర్ ఉంటుంది. అంటే ఇప్పటివరకు మనకు మొత్తం ఈ పాయింట్ వరకు 9.1 కిలోమీటర్లు మనకు ట్రాక్ నిర్మాణం అనేది కంప్లీట్ అయింది. ఇక్కడ ఎక్స్కవేటర్తోని బలాస్ ఫిల్ చేస్తారు. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారా వీడియోకి మొత్తము 100 లైక్స్ 1000 సబ్స్క్రైబ్ ఎవరైతే చేస్తారో అలాగే ఒకటి కామెంట్ పెడతాం. కామెంట్ పెడతావా? పిల్లలు చాలా అప్డేట్ అవుతూ ఉన్నారు. ఫోన్లు చూసుకుంటా. వీడొక్కడని కాదు, దాదాపు అందరు అంతే. వాడు 100 లైక్స్ అంటాడు. నేను కూడా ఎప్పుడు అడగలే, లైక్స్ ఎప్పుడు అడగలే, ఇప్పుడు కూడా ఏం అడగలేను. అది మీకు వీడియో నచ్చుకుంటే మీరే లైక్ చేస్తారు, మీరే సపోర్ట్ చేస్తారు. చాలామంది అంటారు వీడియోస్ వస్తలేవు అని చాలామంది అంటారు. కానీ ఎట్టకేళ్ళకి ఈరోజు అయితే వీలు తీసుకొని వీడియో తీస్తున్నా. ఇది మొత్తానికి అయితే మనకి ఎండింగ్ పాయింట్. ఇది మొత్తం 9.1 కిలోమీటర్స్ మనకి ఈజీగా ఇక్కడ వరకు వస్తుంది. నెక్స్ట్ అప్డేట్స్ నెక్స్ట్ వీడియోస్లో ఇస్తా. ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయింది. మనకు ఆ పైప్ లైన్ అయితే ఏది ఉందో అదేంది మనం అంతగిరి పోచమ్మ డ్యామ్ నుండి మనం మల్లన్నసాగర్ వెళ్ళే అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ఏదైతుందో దానికి దగ్గరలోనే మన ఈ ట్రాక్ నిర్మాణం అనేది ఇప్పటివరకు జరిగింది. ఇక ముందు ఎట్లుంటుంది అనేది నెక్స్ట్ వీడియోస్లో మనం చూసుకుందాం. ఈరోజైతే మా బాబుతో ఈ వీడియో ఎక్స్ప్లోర్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాడు కూడా చిన్న మాటలతో వాడు కూడా మంచిగా అప్డేట్స్ ఇస్తున్నాడు. వాడు మంచి అప్డేట్స్ ఇస్తుండు. అది కొంతవరకు అయితే చాలా సంతోషమైన విషయమే. ఎందుకంటే వాడు ఫ్యూచర్లో కూడా వాడు కూడా నాలాగే ఏదైనా మంచి అప్డేట్స్ ఇస్తాడు కోసం నేను అనుకుంటున్నాను. ఓకే, ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేసుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నారా వీడియో? ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు ఆడికి పోయిన తర్వాత కొంచెం దూరం మాట ఇప్పుడు చెప్పు. ఆడికి పోయిన తర్వాత క్లోజ్ చేస్తాం వీడియో. ఓకే ఇది వచ్చేసి అయితే మనకి
ఈ ట్రాక్ అయితే ఇక్కడ వరకు కంప్లీట్ అయింది. ఇక్కడ వరకు 9 కిలోమీటర్స్ ప్లస్ ఉంటుంది తప్ప 9 కిలోమీటర్స్ తక్కువ ఉండదు. ఖచ్చితమైన సమాచారం ఇది. ఓకే.